యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏమైనదంటే మరి రక్షింపబడుట అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. మనం రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి, దేవుని యందు ఏ విధంగా మనము రక్షింపబడతామని చూసినట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. మరి ఇక్కడ శ్రేష్టమైనవి 3 విషయములు దేవుడు తెలియజేస్తా ఉన్నాడండి. మరి యేసుక్రీస్తు ప్రభువుని మన నోటితో ఒప్పుకునే వారిగా ఉండాలంట. రెండవదిగా మరి ఆయన మృతుల్లో నుండి మరి పునరుద్ధానుడై లేచిన్నాడని మనం విశ్వసించే వారిగా ఉండాలంట. మరి ఎప్పుడైతే మరి విశ్వాసాన్ని కలిగి ఉంటాం అప్పుడు రక్షింపబడతామని మరి దేవాతి దేవుడి దినాన తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించే వారు ఉండాలి. మన నోటితో ఆయనే మన లోకరక్షకుడు, మన రక్షించే దేవుడని మనము ఒప్పుకునే వారిగా ఉండాలి. ఈ లోకంలో చాలామంది దేవుని తెలియకుండా జీవిస్తూ ఉన్నారు. మరి దేవుని తెలిసిన వారు కూడా దేవుని యందు భయభక్తులు లేకుండా మరి ఇష్టానుసారముగా జీవించే వారు కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారండి. మరి మనము దేవుని యందు ఏమి కలిగి ఉండాలండి? భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి, దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఉండాలి, దేవుని యందు మరి నిరీక్షణ కలిగి ఉండాలి. ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తాం. మనం రక్షింపబడాలంటే, మన పాపం పరిహరింపబడాలంటే మరి దేవుని మనం ఒప్పుకునే వారికి ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో ఆ దినాన్న మనం చేసిన ప్రతి విధమైన పాపములను విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో ఒప్పుకొని ఆ పాపమునికి ప్రాయశ్చిత్తం చేసుకునే వారిగా ఉండాలండి. అలాంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవాతి దేవుడు మనల్ని మరి రక్షణలోనికి నడిపిస్తూ ఉంటారు. ఈ దినాన్న చాలామంది రక్షణ లేకుండా బాధపడుతూ ఉంటున్నారు. రక్షణ లేని జీవితాన్ని జీవిస్తూ ఈ లోకయాత్ర ముగించుకుని ఎంతోమంది మరణించారండి. రక్షింపబడకపోతే మరి ఈ లోకయాత్ర ముగించుకున్న మన నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని తెలుసుకుని మరి క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడినట్లయితే వారు రక్షింపబడతారు. మరి క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలండి. చాలామంది జీవ గ్రంథంలో ఉన్నారు, పాపం చేసిన వారు ఉన్నారు, దొంగతనం చేసిన వారు ఉన్నారు, వ్యభిచారం చేసిన వారు ఉన్నారు. అనేక మంది జీవ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం మొదట ఏ విధంగా ఉన్నా దేవుని తెలిసిన తర్వాత మరి ఆ కుటుంబంలో దేవుడిని మరి అంగీకరించి సొంత రక్షకుడిగా మరి అలా అంగీకరించి వాళ్ళ జీవితాలని మార్చుకుని మరి క్రీస్తు కొరకు అనేక మంది జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. మరి ఇలాగూ పరిచర్య జీవితంలో మరి ఎంతోమంది దేవుని యందు రక్షింపబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాంటి మనం మన జీవితంలో కూడా క్రీస్తుని మన యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించి మరి ఆయన యందు నిజమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలండి. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం జీవించలేం. కాబట్టి మన యొక్క బ్రతుకు దినములన్నీ మరి దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం ద్వారా మరి అనేక విజయాలను మనం సాధించగలుగుతాం. మరి ఆ విశ్వాసం ద్వారా అనేకమైన వాటిని మనం సంపాదించుకునే వారికి ఉంటాం. దేవుడు మనకి ఏదైనా చేస్తాడనే ముందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు, దేవుడు నా పట్ల ఈ కృప చూపిస్తాడు, దేవుడు నా పట్ల గొప్ప అద్భుత కార్యములు చేస్తాడనే విశ్వాసాన్ని మనం ఉంచాలండి. విశ్వాసం లేకుండా మనం ఏది పొందుకోలేం. చాలామంది దేవుని సన్నిధానంలో మరి వెళ్తూ ఉంటారు, కానీ దేవుని అంటే విశ్వాసం ఉంచలేరండి. మరి దేవుడిని ఏదైనా మనం అడిగినప్పుడు దేవుడు అది చేస్తాడనే విశ్వాసము కలిగి ఉండాలి. మరి ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అది మనకి తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఒక్కొక్క సందర్భంలో మరి ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనంత మాత్రాన దేవుడు మన పట్ల కార్యం చేయలేదు, దేవుడు లేడని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో మనం పరీక్షింపబడతాం. మన యొక్క
విశ్వాస జీవితం ఎలా ఉందని. అలాంటి విశ్వాస జీవితాన్ని మనము కలిగి ఉన్నట్లయితే మరి దేవుడు అధికమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడండి. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా మరి దేవుని యందు మనం ఏ కార్యమును చూడలేము. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి రక్షణ మార్గంలోనికి రావాలంటే విశ్వాసము తప్పనిసరి. విశ్వాసం ఉంటేనే కదండి ఎవరైనా మరి దేవుని యందైనా ఎవరి యందైనా మరి విశ్వాసాన్ని ఉంచితేనే వాళ్ళ యొక్క జీవితంలో మరి అది జరుగుతుందని నమ్ముతారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి రక్షణలోనికి నడిపింపబడతాము. విశ్వాసం లేకుండా మరి మనం ఏమీ సాధించలేము. మరి యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం యొద్ద ఉన్నప్పుడు మరి ఈ యొక్క శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభువారిని చూసి భయపడ్డారు కదండి, చాలా భయపడ్డారు. మరి భూతమేమో దేమేమని వాళ్ళు శిష్యులు అంటే విశ్వాసాన్ని కలిగిన వారు దేవునితో నడిచినంటి శిష్యులే మరి దేవుని చూసి మరి భయపడ్డారండి భూతం అనుకుని. అప్పుడు దేవాది దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీరు భయపడకండి నేనే అని చెప్పినప్పుడు అప్పుడు అంటాడు కదా పేతురు, నీవే అయితే ప్రభువా మరి నేను నీళ్ళు నడిచి నీ యొద్దకు రావడానికి సెలవివ్వని మరి అంటాడు కదండి. అన్నప్పుడు మరి దేవుడు సెలవిచ్చాడు. సెలవిచ్చినప్పుడు పేతురు సముద్రంలో నడుస్తూ ఉన్నప్పుడు మరి పేతురు అలాగే ఆ విశ్వాసంతో మరి ముందుకు కొనసాగినట్లయితే దేవుని చేరుకోగలుగును. కానీ మరి మధ్యలోకి వెళ్ళిన తర్వాత మరి సముద్రం వైపు చూశాడండి. సముద్రం అంటే లోకం వైపు చూశాడు. మరి ఆ యొక్క అలల్ని సముద్రము చెలరేగుతున్న స్థితిని చూసి మరి భయపడిపోయి మునిపోగా సాగాడు. అటువంటి సందర్భంలో మరి ప్రభువా నన్ను రక్షించమన్నప్పుడు దేవాది దేవుడు పేతుని రక్షించినట్లుగా చూస్తాను. అంటే అక్కడ పేతురులో మరి సగం మధ్యలోకి వెళ్ళేంత వరకు కూడా చాలా విశ్వాసంతో ముందుకు కొనసాగాడు. దేవుడే అనే నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ముందుకు కొనసాగాడు. మరి మధ్యలోకి వెళ్ళిన తర్వాత అవిశ్వాసం అనేది పేతురులో చోటు చేసుకుంది కాబట్టే మరి విశ్వాసంతో ముందుకు సాగవలసిన పేతురు మధ్యలోనే మునిగిపోయా సాగాడు. మరి మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మరి ఎన్నో కష్టాలు వస్తాయి, మరి ఎన్నో సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. రక్షింపబడిన తర్వాత అధికమైన సమస్యలు కూడా మనతో ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి మనం జీవించగలిగినట్లయితే మరి ఆయన నిత్య రాజ్యాన్ని పొందుకుంటాం. నాకు ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, నేను దేవుని విడిచిపెట్టేసి నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నాకు నచ్చినట్లుగా బ్రతుకుతానని మనం అనుకుంటే కనుక ఆ జీవితము వ్యర్థమైన జీవితం అండి. ఎందుకంటే మరి ఎప్పుడైతే మరి యొక్క పాపముని మరి దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి నిజమైన ప్రజాతాపాన్ని జీవితాన్ని కలిగి మరి క్రీస్తు యొక్క రక్తంలో కడిగబడి మారు మనసు పొంది రక్షింపబడతాము. రక్షింపబడిన తర్వాత మన జీవితంలో మరి కొన్ని సమస్యలు వస్తాయండి, శోధనలు వస్తాయి. ఏం చేస్తాడంటే మరి అపవాదికి ఎవరు కావాలండి? దేవుని యందు ఎవరైతే రక్షింపబడి దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళతోనే అవసరమండి. లోకానుసారంగా తిరుగుతూ మరి లోకంలో తిరుగుతున్న వ్యక్తులతో అపవాదికి ఎటువంటి అవసరత ఉండదు. ఎందుకంటే వాళ్ళు లోకానుసారంగా తిరుగుతున్నారు కాబట్టి. ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళని ఏం చేయాలి? మళ్ళీ పాపంలోనికి లాగివేయాలి. నేను మళ్ళీ పాపపు జీవితంలోనికి, పాత జీవితంలోనికి వాళ్ళని మళ్ళీ తీసుకురావాలని వాళ్ళతో ప్రయత్నిస్తూ ఉంటాడండి, మళ్ళీ లోకంలోనికి తీసుకురావడానికి. అలాంటి స్థితిలో మనం ఎలాగుండాలంటే మరి ఆ అపవాదిని జయించే వారికి ఉండాలి. అపవాది మన కోసం వేయించిన ప్రతి పన్నాగాన్ని మనము ఎదిరించి దేవుని యందు కృప చూపించి దేవుని కృపని మనం పొందుకుని మరి దేవుడి కృప చూపున మనం నడుచుకునే వారు ఉండాలి. ఎన్నో సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. మరి అనేక సమస్యల్ని మనం అధిగమించి మన విశ్వాస జీవితంలో నిలబడినట్లయితే దేవుడు మరి మన పట్ల గొప్ప కార్యములు చేస్తాడు. రక్షింపబడిన స్థితిలో మనం అలాగూ జీవించాలండి. మనం రక్షింపబడాలంటే యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయనే
దేవాది దేవుడు అని, మరి ప్రభులకు ప్రభు అని, రాజులకే రారాజు అని మనం ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా ఉండాలండి. ఆయన మృతుల్లో నుంచి మరి లేచి ఉన్నాడని మనం విశ్వసించేవారుగా ఉండాలి. అలాంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మన కొరకు మరి దాచించుతారు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగాలంటే మరి మనం బెదిరిపోకుండా, మరి సమస్యలు వస్తున్నాయి, సుడిగుండాలు వస్తున్నాయని వాటిని మరి చూసి భయపడిపోకుండా, దేవుడు నాకు ఉన్నాడు, నేను దేన్నైనా జయించగలుగుతాను, ఎన్ని సమస్యలు వచ్చినా నేను అధిగమిస్తాననే విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే ఎంత కఠినాత్మైన సమస్య అయినప్పటికీ మరి జయించగలుగుతాం. మరి అలానే మనం చూస్తాం. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే మరి యేసుక్రీస్తు యందు రక్షింపబడాలండి. రక్షింపబడాలంటే మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎప్పుడైతే ఆయన మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో ఆయన మన యొక్క జీవితాన్ని నూతనపరుస్తారు. కాబట్టి అలాంటి కృప మనం పొందుకోవాలంటే దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ విశ్వాసం అనేది మనలో వచ్చినట్లయితే మన విశ్వాసము మన యొద్ద నుంచి వెళ్ళిపోయి అవిశ్వాసం వచ్చి దేవుని యందు ఏ కార్యములు పొందుకోలేమండి. మరి ప్రార్థన జీవితాన్ని అన్నిటినీ మనం కోల్పోయే స్థితిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ప్రతిదీ పొందుకోవాలంటే మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క కృపని పొందుకుని మరి ముందుకు కొనసాగి రక్షింపబడిన మనము మరి లోకంలోనికి వెళ్ళిపోకుండా దేవుని యొక్క కృపని పొందుకుని మరి ఆయన్ని మన సొంత రక్షకుడిగా అంగీకరించి మరి రక్షింపబడేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభువా. ఇది నాన్న తండ్రి నాయన ప్రభువా, రక్షింపబడదు అనే అంశం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అటువంటి అంశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలండి నాయన. మా జీవితంలో మేము మార్చబడాలంటే తండ్రి నాయన ప్రభా, నీవే మా సొంత రక్షకుడు అని తండ్రి నాయన ప్రభా, మా నోటితో ఒప్పుకుని తండ్రి నాయన ప్రభా, నీవు మృతుల్లో నుంచి నాయన సజీవుడిగా లేచి ఉన్నావని నాయన విశ్వసించి నిరీక్షణతో నాయన ప్రభు జీవించినట్లయితే మేము రక్షింపబడతామని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ అటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండడానికి, నీ యందు రక్షింపబడేవారుగా జీవించడానికి నాయన ప్రభు కృప చూపించమని ప్రభు చిన్న ప్రార్థన దేని ప్రార్థిస్తాను నిదానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.